నీవు లోబడాలా. దేవుని ఆలోచన, దేవుని చిత్తానికి నువ్వు లోబడాలా. దేవుని చిత్తానికి నువ్వు తల వంచాలా. తల వంచితే ఆశీర్వాదం కదా. వాళ్ళు ఏమన్నారయ్యా, దగ్గర దారి, ఇదిగిటే దగ్గర దారి. మన పితరులు యాకోబుని తీసుకెళ్లారు. 40 రోజులు వెళ్ళగలం, 4 సంవత్సరాలు వెళ్ళగలం. ఆడతా పడతా తావేలు లేకపోయినా 4 సంవత్సరాలు వెళ్తాం. కుందేలు లేకపోతే 40 రోజులు వెళ్తాం. చెప్పండి, మీకు అర్థమవుతుందని చెప్పేది. తాబేలు లేకపోతే 4 సంవత్సరాలు వెళ్తాం. కుందేలు లేకపోతే 40 రోజులు వెళ్తాం. అలాంటి దారి పెట్టి ఎన్ని సంవత్సరాలంట? 40 సంవత్సరాలు దారి ఇచ్చుకుంటూ పెట్టి ఏమి యాజకుడు నువ్వు, ఏమి నాయకుడు నువ్వు, ఏం పాస్టర్ నువ్వు, ఏది నువ్వు చెప్పే బోధ? దేవుని చిత్తమా? ఎందుగా దేవుని చిత్తం? కంటికి వదలని చక్కగా కనపడుతుంటే, మా కంటికి ఇంపుగా కనపడుతుంది. ఈ మార్గం చూడ ఎంత సరళంగా చక్కగా ఉందో, ఈ మార్గం కూడా వెళ్దాం. మనం అక్కడక్కడ ఆగుతా, విందులు చేసుకుంటా, వినోదాలు చేసుకుంటా, ఎంతో చక్కగా పార్టీలు చేసుకుంటా, రకరకాలుగా ఆడతా పడతా, నిద్రపోతా, శాల తీరుతా వెళ్ళినా కానీ, తాబేలు లేకపోయినా కానీ 4 సంవత్సరాలు వెళ్తాం. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే 40 రోజులు వెళ్ళిపోతాం. అలాంటి దారుని పెట్టి 4 సంవత్సరాలు ఆ వ్యవధికి బట్టి, ఆ కాల వ్యవధి బట్టి ఆ దారిని వెళ్తానంటే ఏంటి? 40 సంవత్సరాల తర్వాత సంగతి ఏమో. 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నాం, 40 సంవత్సరాలు ప్రయాణంలో ఉన్నాం. వెళ్దాం, పడదాం. కానీ ఆ మార్గం అట్లాంటిది. తేళ్లు, ఇంకా భయంకరమైన కరువు, భయంకరమైన ఆ వేదన, అనేకమైన శ్రమలు, బారుకి ఏదో నిచ్చినాట. మీకు తెలుసా? నిచ్చినాట అని ఏదో ఒక ఆట ఉండేది. ఏం గడిచిందంట? నిచ్చిన ఎక్కుతుంటే పొంగ గడుస్తుందంట. అరణ్యయాత్రలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అడుగడుగున పావులే, విషమ జంతువులే. అలాంటి భయంకరమైన వేదనకరమైన మార్గంలో మమ్మల్ని తీసుకెళ్తా ఉంటామేంటి? దేవుని చిత్తం అని చెప్తామేంటి? దేవుడు తెలియదా ఆయన సృష్టించడానికి ఈ మార్గాలన్నీ అని వ్యతిరేకించిన వారు అనేకులు ఉన్నారు. ఉన్నవారందరూ ఏమయ్యారు? నా నోటితో నేను చెప్పను, మీ నోటితో కూడా మీరు చెప్పొద్దు, మర్చిపోండి. ఏం చేయాలట? మర్చిపోండి. అలాగే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరినే? పరుగు పందెంలో గెలిచినని గుర్తుపెట్టుకోవాలా. బాగా చదివేవాడు ఏం చేస్తాడు తెలుసా? వాడికంటే చదవగలిగిన వాడిని క్లాస్ చేయాలని చూస్తాడు. ఈ చదువులేని దరిద్రుడు ఏం చేస్తాడు తెలుసా? వాడికంటే వెనకబడ్డవాడు చూసి వీడికంటేనే పర్లేదు అనుకుంటాడు. అర్థమవుతుందా? వీడికంటేనే పర్లా, వెనకాల పడితే నీకు నీ వెనకమాల ఒకడే ఉన్నాడు, నీ ముందు 10 మంది ఉన్నారు. వాళ్ళ క్రాస్ చేస్తే పరుగు పందెంలో నువ్వేమవుతా? మొదటి స్థానంలో ఉంటావు. పడిపోయిన వారిని మనం జ్ఞాపకం చేసుకోకూడదు, నిలబడి పరిగెత్తే వారిని జ్ఞాపకం చేసుకోవాలి. వారి విశ్వాసం కంటే పరుగు పందెంలో మనం ముందుకెళ్లే వారిగా మనం ఉండాలి. అలా ఉండాలంటే ఇలా మన పితరులు సనిగేరు, గొనిగేరు వారిలాగా